నమస్తే అండి. మనం చూస్తున్న ఈ ఫ్లాట్ అయితే మనకి 3 BHK అండి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది. కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ అయితే చేసుకున్నారండి. సీలింగు అండ్ లైటింగ్ సెటప్ కూడా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. హాల్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. పెద్ద సైజు సోఫాలు వేసినా సరే మనకి ఎక్కువ ఫ్రీ మూమెంట్ అయితే కనిపిస్తుంది. కన్సిల్ లైట్స్ పెట్టుకోవడానికి కూడా మంచి పాసిబిలిటీ డిజైన్స్ అయితే కనిపిస్తుంది. స్ట్రేట్గా మనకి టీవీ యూనిట్ వచ్చిందండి. సింపుల్ అండ్ క్లాస్గా వచ్చింది. రైట్ సైడ్లో మనకి డైనింగ్కి బెడ్రూమ్స్కి వెళ్ళే దారి కనిపిస్తుంది. డైనింగ్ ఏరియా కూడా వెరీ లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. ఇంచుమించుగా మనకి హాల్ సైజ్ అయితే వచ్చింది. సీలింగ్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే డిజైన్ కనిపిస్తుంది. ఈ చివరి కార్నర్లో అయితే మనకి కామన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఎక్కడ కూడా కంజెస్టెడ్గా అయితే లేదండి. కంప్లీట్గా అయితే 3 BHKలో స్పేసెస్గా అయితే అనిపించాయి. కిచెన్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుందండి. ఎక్కడ కూడా చిన్నది కూడా కంజెస్టెడ్గా అనిపించలేదు. లేటెస్ట్ ఇంటీరియర్ డిజైన్ అయితే కనిపిస్తుంది మనకి. ఎల్ షేప్లో మనకి స్టవ్ బాల్ వచ్చినట్టు కనిపిస్తుంది. పైన అండ్ కిందన కూడా మనకి వుడ్ వర్క్ జరిగింది. మధ్యలో స్పేస్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. మనం 8x8 స్పేస్ ఉందని చెప్పొచ్చు. ఆపోజిట్లో కూడా కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ అయితే చాలా క్వాలిటీ కనిపిస్తుంది. కిచెన్ కానుకొని మనకి వెరీ బిగ్ సైజులో యూటిలిటీ వచ్చిందండి. జనరల్గా అయితే యూటిలిటీ ఓన్లీ వాషింగ్ మిషన్ అయితే పడుతుంది. ఇక్కడ అలా కాకుండా మనము ఇక్కడైతే మరొక సింక్ ఏర్పాటు చేసుకున్నారు. మనకి అది కాకుండా ఇంకొక 10 వాషింగ్ మిషన్లు పెట్టుకునే అంత స్పేస్ అయితే కనిపిస్తుంది. యూటిలిటీ ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ డైనింగ్కి వచ్చేస్తే మనకి 3 బెడ్రూమ్స్ ఉన్నాయండి. గెస్ట్ కనిపిస్తుంది మనకి ఫస్ట్లో. డైనింగ్ దగ్గర నుంచి రైట్ సైడ్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ వచ్చింది. 3 బెడ్రూమ్స్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తున్నాయి. లార్జ్ స్కేల్ అంటే ఇంచుమించు మనం 6x6 చాలా ఈజీగా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మిడిల్ అయితే 6x6 టైట్గా చేసుకోవచ్చు. అలా లెక్కేస్తే మనకి ఇది లార్జ్ స్కేల్ కనిపిస్తుంది. సీలింగ్ వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్ అయితే కనిపిస్తుందండి. వుడ్ వర్క్ కూడా చక్కగా కనిపిస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. మంచి డిజైన్ సీలింగ్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ డైనింగ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత కాస్త ముందుకెళ్తే స్ట్రైట్గా మనకు ఒక బెడ్రూము, దాని పక్కన ఇంకో బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ తగ్గట్టుగా మనకి డిజైను పెయింటింగ్స్ అన్నీ కూడా మ్యాచింగ్ చేసుకున్నారు. సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. వుడ్ వర్క్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుందండి. వుడ్ వర్క్ క్వాలిటీ అయితే బాగుంది. ఇక్కడ మనకు ఒక బాల్కనీ వస్తుందండి. అటాచ్డ్గా బాల్కనీ అయితే వచ్చింది. బాల్కనీ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజ్ కనిపిస్తుంది. క్లాత్స్ అయితే మనం డ్రై చేసుకోవడానికి ఇక్కడ సరిపోతుందండి. సఫిషియెంట్గా అయితే స్పేసెస్ కనిపించింది బాల్కనీ. ఇక్కడ నుంచి మళ్ళీ డైనింగ్కి వచ్చేస్తే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సేమ్ మనకి ఈస్ట్ ఫేసింగ్తో. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఈ 2 బెడ్రూమ్స్ కన్నా మనకి కాస్త ఎక్కువ పెద్ద సైజ్ అని చెప్పొచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో స్ట్రైట్గా మనకి వెంటిలేషన్ కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ మనకి ఫ్లోర్ నుంచి పై వరకు వచ్చింది. ఒక వాల్ సైడ్ అంతా మనకి వుడ్ వర్క్ కనిపిస్తుంది. సీలింగ్ కూడా చాలా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది. బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్ అండి. 6x6 వేసున్నా సరే చుట్టూ కూడా మనం చాలా ఫ్రీగా అయితే మూమెంట్ తీసుకోవడానికి స్పేసెస్ కనిపించింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. 2 కూడా మనకి వెస్టర్న్ మోడల్ అయితే తీసుకున్నారు. కంప్లీట్గా అయితే 3 BHK విత్ ఫుల్లీ ఇంటీరియర్ డిజైన్తో లేటెస్ట్ మోడలు, మంచి కబోర్డ్ వర్క్, సీలింగ్ వర్క్ అయితే కనిపిస్తుందండి. ప్లస్ పాయింట్ ఏంటంటే రీజనబుల్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మనకి డబల్ బెడ్రూమ్ ప్రైస్కి అయితే ట్రిపుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంత నీట్గా ఇంటీరియర్ చేసి ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. మనకి 3 బెడ్రూమ్స్ విత్ డైనింగ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. ఎస్ఎఫ్టీ డీటెయిల్స్ అన్నీ కూడా, యూడిఎస్ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా కిందన మోర్ ఉంటుందండి. వీడియో చూస్తున్నప్పుడు అది క్లిక్ చేస్తే మళ్ళీ మోర్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మెన్షన్ చేస్తున్నాం చాలా డీటెయిల్స్. ఒకసారి గమనించండి కాల్ చేసే ముందు. మీరు నార్మల్గా కాల్ చేసినప్పుడు ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే దయచేసి ఒక్కసారి వాట్సాప్లో కూడా కాల్ చేయండి. ఇదే సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ఒక్కొక్కసారి డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ, వీడియో తీస్తున్నప్పుడు కానీ, కస్టమర్తో విజిటింగ్లో ఉన్నప్పుడు కానీ కొన్ని కాల్స్ అయితే మిస్ అవుతున్నామండి. మీరు వాట్సాప్లో మీరు కాల్ చేసినా లేకపోతే వాట్సాప్లో మీరు చాట్ చేసినా ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ చేస్తాము. మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము తిరిగి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫ్లాట్ నచ్చితే వీడియో లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ మేము ఏ కొత్త వీడియో పెట్టినా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. షేర్ చేయండి ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.